మనం ఎందుకు గొప్పవారుగా మారలేకపోతున్నాం, ఎందుకు గొప్పవారుగా నిలబడలేకపోతున్నాం అంటేనండి, ప్రతి పరిస్థితిలో కూడా దేవుని మీద ఆధారపడకపోవడం వలననే. మీరు బాగా గమనించారనుకోండి, మనం కనుక దేవుని మీద ఆధారపడితేనండి, దావీదు గారి జీవితం ఏ విధంగా అంచెలంచెలుగా ఎదిగిందో మనం కూడా ముందుకు వెళ్తూ ఉంటామండి. ఒకవేళ మనం ఆధారపడకపోతేనండి, సౌలు గారిలాగా మనం దెబ్బతిన్న అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అందుకే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయం మనం చూద్దాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకుంటూ మనం వెళ్ళగలిగితే, నష్టమే రాని ప్రభువా నీకే ఘనత కలుగును గాక, లాభమే రాని ప్రభువా నీకే ఘనత కలుగును గాక, ప్రతి స్థితిలో కూడా మనం కనుక ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వెళ్తే మన స్థితిని గొప్ప స్థితికి తీసుకెళ్ళాలని తెలుసండి. మన స్థితిని ఏ స్థాయికి తగ్గించాలో కూడా నీకు తెలుసండి.